హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతం అయితే రంప వాటర్ ఫాల్స్ కాడికి వచ్చాను. ఇక్కడ చూడండి, కింద అంతా కూడా రాళ్ళే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడికి ఎలా రావాలి అనేది తెలుసుకుందాం పదండి. ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి మనం ముందుగా రంపచోడవరం అయితే రావాలి. అక్కడే నుండి రంప అనే ఊరు ఒక 2 and 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రాజమండ్రి నుండి రంప చేరుకోవడానికి 61 కిలోమీటర్స్. ఇదైతే నీలకంఠేశ్వరం టెంపుల్. ఇక్కడ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, బస్సుల్లో కూడా చాలా మంది వచ్చారు. కానీ మనకి పార్కింగ్ అయితే ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి అయితే మనం నడుచుకుంటూ ట్రెక్కింగ్ అయితే చేయాలి. ఇంకా మీరు వేరే ప్రదేశాలు కూడా తిరగాలనుకుంటే ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఉంది. ఈ ప్లేస్ కి మీరు ముందు ఎప్పుడన్నా వచ్చారా? వస్తే గనుక ఈ ప్రదేశాన్ని చూసాక మీ ఫీలింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ కూర్చోడానికి చూడండి, సిమెంట్ కూడా చెక్కల టైప్ లో ఉన్నట్టు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ ఇలాంటివి. ఇంకా చాలా దూరం ఉంది. చాలా వరకు పైకి అయితే వచ్చేసాం. బండి మీద వచ్చాను కదా, జుట్టు అంతా భరతనాట్యం చేసినట్టుంది. ఎలా అయిపోయిందో చూడండి. వెనకాల కూడా వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మనం నడాల్సిన దూరం చాలా ఉంది. వెనకాల మా ఫ్యామిలీ వస్తుంది, అదిగోండి వాళ్ళ ముగ్గురే. నడిచి దారిలో వాటర్ చూసారా ఎలా ఉందో? కాళ్ళకంతా వెళ్తూ జోలు తీసినట్టు ఇంకా భలే ఉంటది ఇక్కడ. సో పైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి మన వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో. జనం కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే ఒక గుడి ఉంటది దేవుడిది. సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ కాడ అయితే అందరూ అమ్మాయిలే ఉన్నారు. సంథింగ్ ఏదో కాలేజీ నుండి అయితే వచ్చినట్టు ఉన్నారు వీళ్ళంతా కూడా. మంచి రచ్చ అయితే చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ బ్యాగ్లు అందరూ కూడా ఇక్కడైతే పెట్టేశారు గుడి దగ్గర. గుడి లోపల కూడా చూడండి ఎలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసారు కదా, ఇప్పుడు ఇంకా పైకి ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడైతే ఇంకా బాగుంటది అంటున్నారు. పదండి వెళ్ళి చూద్దాం. పైకి ఎక్కే దారి మాత్రం రకరకాలుగా ఉంది మాస్టారు. రాళ్ళంట రప్పలంట దూకడమే. ఇదిగోండి, ఇక్కడ మరో చిన్న వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. మనమైతే ఎక్కడ కాకుండా ఇంకా పైకి వెళ్దాం. ఓ నో, ఎవరో స్నానం చేస్తున్నారు అక్కడ. వాటర్ ఫాల్స్ కోసం అడవులంటే ఎక్కేస్తున్నాను, కానీ ఇందులోంచి ఏ పూలన్నా వచ్చింది అనుకో, నా పని సాయిరామ్ 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 అన్నట్టు ఉంటుంది. ఈ దారి ఉండి ఎలా ఉందో. హలో పులిమాయ, ఉన్నవా? ఉంటే మాత్రం ఎలా రాకే? అసలైన సిట్టి ప్రాణం. చూడండి, నా చుట్టూ ఒక్కళ్ళు కూడా లేరు. అడుగు మధ్యలో అయితే ఉన్నా. భలే ఉంటది కదా ఇలాంటి కాడికి వచ్చినప్పుడు. వాటర్ ఫాల్స్ నుండి వచ్చే శబ్దం, ఇంకా పక్షుల సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉండేది ముందు సారి ఒకసారి వచ్చాను. పైనుండి పడుతుంది, కానీ అది ఎక్కడుందో గుర్తు రావట్లే. అలా ఎదరికి నడుస్తూ ఉంటున్నా, దొరుకుతేమో చూడాలి. నడిచి నడిచి కాళ్ళ నొప్పులు అయితే వస్తున్నాయి. ఈ రాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఎక్కడానికి. వీటి మీద నుండి ఎక్కి వెళ్ళాలి. మన ప్లేస్ వచ్చిందో లేదో చూడాలి. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే మన లొకేషన్. చూడండి ఎంత బాగుందో.
చూడండి ఫ్రెండ్స్, నన్ను వదిలేసి అక్కడ వాళ్ళు ఫోటోలు తీయమని నన్ను ఇక్కడ వదిలేశారు. చిన్న కొడుకు అంటే అంతే, లోకువ వచ్చేస్తారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన వాటర్ ఫాల్స్ కూడా వచ్చేసాం. ఇలా ఇక్కడ పడుకుంటే ఆ ఫీలే వేరు. చూపి మొత్తం ఇలా సాయిరామ్ 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 సాయిరామ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాతో పాటు దగ్గర నుంచి చూద్దరు కానీ ఈ చెట్టు చూడండి ఎలా ఉంది అసలు. దీని వేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్ళకపోతే అంతే. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. టైం వచ్చేసి ఇప్పుడు 2:19 అవుతుంది. భలే చల్లగా ఉంది కానీ ఇక్కడ మాత్రం. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అడవి ప్రాంతం కదా, ఎక్కువ జంతువులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి ఏరియాస్కి వచ్చినప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే ఇక్కడ ఈ పుట్టగొడుగు చూడండి, అంటే అదే సిట్టింగ్ చేయడానికి మంచి మష్రూమ్ టైప్ లో ఒకటి పెట్టారు. చూడడానికి మాత్రం భలే ఉంది ఇది. ఇది దగ్గర నుండి కూడా చూడండి ఎలా ఉందో. దీని మీద ఏవో పేర్లు కూడా రాశారు కొంతమంది. ఇక్కడ సీట్ కూర్చోడానికి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ దారంతో కూడా బ్యాంబూ చికెన్స్ చాలా ఉన్నాయి. నేను ఇక్కడికి ముందు వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అయితే తన హ్యాపీనెస్ అంతా ఒక వీడియో తీసింది. అది కూడా ఇప్పుడు ప్లే చేస్తాను, ఎలా ఉందో చూడండి. చూసారా ఎంత వాటర్. నేను ఫస్ట్ టైం వచ్చినా ఎంత హ్యాపీగా ఉన్నానో మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో. వాళ్ళు వెనకాల వాగుతా ఉన్నారు, అందుకని నీళ్ళు చేసి రానన్నాను. చూసారా ఎంత వాటర్ పైనుంచి కూడా పడుతుంది. వాటర్ దీని నుంచి కూడా వస్తుంది అన్నమాట. వర్షాకాలం అని వస్తుందంట. చూసారా, మా మమ్మీకి అన్నీ తెలుసు. ఎంత బాగుందో అది. బాబా ఎంత చల్లగా ఉన్నాయి చూడండి. నా కాళ్ళు తడిచి ముద్ద అవుతున్నాయి. మీకు తెలుస్తలేదు నా హ్యాపీనెస్ ఎంత బాగుందో. ఇక మా ఊళ్ళు చూసారా వెనకాల నా తీరుబాడిగానే. మేము వాళ్ళకంటే ముందు వచ్చాం, ముందు ఇలా నడుస్తున్నాం. అబ్బా ఎంత బాగుందో తెలుసా. ఇదిగా మా మమ్మీ. ఇక వాళ్ళు కూడా వచ్చేసారు. చూసారా ఎంత బాగుందో. బావు నడుస్తుంటే ఇది అసలు జలపాతమా జలమా అన్నట్టు ఉంది. జలమేలే అనుకోండి, కానీ మేము అలా కల్పించాం. చూసారా ఇది లొకేషన్. అన్నయ్య రే రాళ్ళలో నుంచి చూడు నీరు. పోరా చూసారా రాళ్ళ నుంచి వస్తుంది. ఎంత బాగుందో వాటర్. అబ్బా కొండ ఇంకేమన్నానా. బా ఎలాగైతేనా మా దగ్గరికి మా అన్నయ్యలు వచ్చేసారు. ఎత్తేస్తాం నీళ్ళు పట్టేస్తాం. ఎంత బాగుందో లొకేషన్. బ్యూటిఫుల్.
ఇదిగో నా కాలు చూసారు తచ్చి ముద్ద చూసారా వాటర్లో ఎలా తడుస్తున్నాము. ఇందులో పాములే లేవు, స్వచ్ఛమైన నీరు. పాములు ఉన్నాయి అనుకోండి, నా కాలు కింద నలిగి చచ్చిపోతాయి. అబ్బాయి ఎంత బాగుందో. చెల్లి అక్కడ వరకు తీసుకెళ్ళారు అలా జాగా పట్టుకోరా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరి రంప వాటర్ ఫాల్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ఉంటాను, బై బాయ్.